ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హోమ్ పేజ్ గురించి మాట్లాడుకున్నాం. లెఫ్ట్ సైడ్ కింద ఉన్న విండోస్ టచ్ చేస్తే మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో హోమ్ టచ్ చేస్తే అందులో సైజు, ఏరియల్ ఇవన్నీ ఉంటాయి. మనకు ఈ సైజ్ అంటే మన టెక్స్ట్ సైజ్ అన్నమాట. 14, 8, 11 ఈ విధంగా అన్నమాట. మనకు కావాల్సిన సైజ్ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఏరియల్ అంటే ఫాంట్ స్టైల్ అనమాట. మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది డిఫాల్ట్, ఇది ఏరియల్. ఇది కాదు అంటే మనకు మారాలి అంటే ఓకే, ఈ విధంగా మనం మార్చుకుంటూ ఉండొచ్చు. అంటే చూసారా, ఇక్కడ స్టైల్ అనేది మారుతుంది లెటర్స్ది. ఈ విధంగా సరే. ఇది నెక్స్ట్ వచ్చేసి కింద బి బోల్డ్. మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్లో లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఏవైనా కానీ మనకు బోల్డ్గా మారాలి అంటే బోల్డ్ చేసుకుంటాం. ఇది చూసారా, ఇక్కడ మనం దీన్ని బోల్డ్ చేసుకున్నాం. ఇది నార్మల్గానే ఉంది. దీనికి డిఫరెన్స్ ఐ అంటే ఇటాలియన్ కదా, క్రాస్గా వస్తాయి కదా, ఇటాలియన్. నెక్స్ట్ వచ్చేసి యూ, దాని కింద లైన్ ఉంది అంటే అండర్లైన్. మనం సెలెక్ట్ చేసిన అన్నింటికి అండర్లైన్ వచ్చేసింది. గమనించారా, ఈ విధంగా అనమాట. అంటే మనకు అండర్లైన్, డేట్ కింద అండర్లైన్, బోల్డ్, ఇటాలియన్, ఈ విధంగా మనం మనకు కావాల్సిన స్టైల్లో మనం టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ టెక్స్ట్ కలర్. ఇప్పుడు మనకు టెక్స్ట్ చూస్తే బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇది మనకు కావాల్సిన కలర్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. రెడ్, ఎల్లో, స్కై బ్లూ, బ్లూ, ఈ విధంగా మనకు కావాల్సిన స్టైల్లో. వైట్లో వైట్ కనపడదు కాబట్టి బ్లాక్, ఈ విధంగా. నెక్స్ట్ మనకు ఇక్కడ మెయిన్ ఇక్కడ చూసారు అప్పుడు డిస్ప్లేలో కింద ఏముంది, విండోస్ విఏ కలర్ అండ్ మెర్జ్ ర్యాప్ టెక్స్ట్, ఈ విధంగా మనకి ఇక్కడ షార్ట్ కట్. మరి దానికోసం మనకు అవసరమైన అనమాట బోల్డ్, టెక్స్ట్ కలరు, సెల్ కలరు, ఈ విధంగా అనమాట. ఇందులోకి వెళ్ళకుండా డైరెక్ట్ విండోస్లోకి వెళ్ళి చూసుకోకుండా కింద ఉన్న షార్ట్ కట్స్ అనమాట. బోల్డ్, ఇక్కడ చూసారా, బోల్డ్, దానికే కలర్, టెక్స్ట్ కలర్ రెడ్ చేసేసాము టమాటా సాస్కి. అండ్ నెక్స్ట్ దీనికి ఫిల్ కలర్, ఆ బాక్స్ మొత్తానికి ఫిల్ కలర్ చేసేసాము ఈ విధంగా. నెక్స్ట్ దాని పక్కనే ఉంది మెర్జ్ అంటే మనం రెండు బాక్సులను కలిపి ఒకటే చేయడం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ కంటెంట్ వేరే ఉంది, రెండు బాక్సులు సేవ్ చేసాం మనం. ఏది ఎఫ్ కాలంలో 1532 అండ్ 1533 ఒకటే చేద్దామని చూస్తే అక్కడ చికెన్ మసాలా అండ్ టమాటా సాస్ ఉంది కదా, అది కంటెంట్ వేరే ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకు అడుగుతుంది మెర్జ్, మెర్జ్ చేసేసాం, చికెన్ మసాలా అయిపోయింది ఈ విధంగా అనమాట. లేదు దీనికి చేసేద్దాము మెర్జ్ రెండు ఒకటి వచ్చేసింది ఈ విధంగా అనమాట. ర్యాప్ టెక్స్ట్ అంటే మనకు మనం ఏదైతే మనం రాసుకున్నామో అది లెంత్ ఉంటుంది. అప్పుడు మనకు ర్యాప్ టెక్స్ట్ అంటే అదంతా ఒకటే బాక్స్లో ఒకటే సెల్లో వచ్చేస్తారన్నమాట. అర్థమైందండి, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ కలర్ అయిపోయింది. ఫిల్ కలర్ అది ఎప్పుడు చెప్పుకుంది. ఆ బాక్స్ మొత్తానికి మనం ఫిల్ చేసుకోవాలనుకుంటే ఫిల్ కలర్లోకి వెళ్తాం ఆప్షన్లోకి. నెక్స్ట్ అలైన్ టెక్స్ట్ అలైన్మెంట్. మనకు కావలసిన ప్లేస్లో మనం
సెట్ చేసుకోవచ్చు. చూసారా? ఈ విధంగా ఇక్కడ చూడండి, లెఫ్ట్కి వచ్చేసింది, సెంటర్, రైట్, లెఫ్ట్లో మళ్ళీ మిడిల్. ఇది చూస్తే పై కొంచెం పైకి అవుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే పైకి వచ్చింది, కిందికి, పైకి. ఇది మిడిల్ అనమాట, మిడిల్ లెఫ్ట్ అనమాట. ఇది సెంటర్లోకి అనమాట, ఇది సెంటర్లో కొంచెం పైకి వెళ్దాం, ఇది రైట్. ఈ విధంగా మనకు కావాల్సిన ప్లేస్లో మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్స్. ఇప్పుడు ఈ టేబుల్, ఈ మొత్తానికి మనం ఒక టేబుల్ చేయాలనుకున్నాము. బార్డర్ వచ్చేసింది. లేదు, దీంట్లోనే ప్రతి ఒక్క సెల్కి కూడా లైన్గా వచ్చేసాయి, లైన్స్ వచ్చేసినాయి. చూసారా? మనం మెర్జ్ చేసిన దానికి రాలేదు, అర్థమైందా? మనం మెర్జ్ ఎందుకు చేసాము? ఈ సెల్ మొత్తం ఒకటే సెల్ కావాలని చెప్పి, సో కాబట్టి అది ఒక సెల్గా ఒక మనకు లైన్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఫిట్ హైట్, ఫిట్ విడ్త్. మనకు కాపీ చూసారా, పేస్ట్. ఇది ఎందుకు చేశానంటే అట్లా, ఇప్పుడు ఈ కాలం సి అనే కాలం విడ్త్ తక్కువ ఉంది కదా, కానీ మనం రాసుకున్న కంటెంట్ లెంత్ ఎక్కువ ఉంది. దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? కింది నుంచి పైకి మొత్తానికి మనం ప్రతి ఒక్కదానికి మనం రీసెర్చ్ చేసుకోలేము కదా. సో దానికోసం ఇప్పుడు ఈ విధంగా ఉంటే మనం ఫిట్ విడ్త్, మనం కంటెంట్ ఎంత ఉందో అంతవరకు సెల్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట, సైజ్. అర్థమైందా బ్రోస్? ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఫిట్ విడ్త్ అయిపోయింది కదా. ఫిట్ హైట్, అది కూడా మన కంటెంట్ ఎంత అయితే హైట్ ఉందో అంత మాత్రమే తీసుకుంటుంది, విడ్త్ కూడా అంతే తీసుకుంటుంది. ర్యాప్ టెక్స్ట్ ఇందాక చెప్పాను నేను, అదే. ఇప్పుడు మెర్జ్, ఇది ఒకటి మొత్తం అయిపోయింది. లేదు మనకి ఇంకో సెల్ యాడ్ చేద్దాం. మెర్జ్ 3 రోలు కలిసి ఒక రో మాదిరిగా మనకు డిస్ప్లే చేస్తాయి. ఇది నంబర్స్ మనకు, ఇది అంటే డాలర్ అండ్ పర్సెంట్ అండ్ కామా ఇవన్నీ ఉన్నాయి కదా. మనకు కావాల్సినది మనం దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా కిందికి వచ్చేస్తే డిలీట్ సెల్ అనే ఆప్షన్ ఉంది. డిలీట్ సెల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది మనం ఎప్పుడు తీసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1546 రో తీసుకున్నాం, ఇది మనకు అవసరం లేదనుకోండి, డిలీట్ సెల్ అనే ఆప్షన్, డిలీట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి రో కొట్టేసాం అనుకోండి, ఆ 1546 రో మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. అందులో మనము ఏం రాసుకున్నా అన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకేనా? లేదు మనం బై మిస్టేక్ అలా చేసినాము, బైక్ పైన ఉంది కదా, బ్యాక్ టచ్ చేస్తే మళ్ళీ అది వచ్చేస్తుంది. మనకు అది అవసరం లేదనుకుంటే రో, ఓకేనా? మరి కాలం టచ్ చేస్తే మొత్తానికి ఎఫ్ కాలం మొత్తం పోతుంది. ఓకేనా? అది విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మళ్ళీ షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ అప్ ఉన్నాయి కదా, అది మనం ఎప్పుడు తీసుకుంటామంటే షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ అప్ అనేది ఇందులో సాంబార్ ముక్కలు అనేది తీసుకున్నాము. షిఫ్ట్ లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మన లెఫ్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ అర్థం కాదు కదా, క్యాప్సికమ్ తీసుకున్నాం, షిఫ్ట్ లెఫ్ట్, ఆ యొక్క క్యాప్సికమ్ వెళ్ళిపోతుంది, లెఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ దాని రైట్ సైడ్ ఏదైతే ఉందో అది ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది. లేదు మనం షిఫ్ట్ అప్ తీసుకుందాం అనుకోండి, సాంబార్ ముక్కలు పైకి వస్తుంది, ఆ విధంగా అనమాట. ఓకేనా? అర్థమైందా?